ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే కొత్త పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పీపీపీ అనే పథకం ద్వారా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరిస్తే తమ సొంత పత్రికలో ఆహా ఓహో అంటూ భజన చేసుకుంటున్నారని అన్నారు. పీపీపీలో హాస్పిటళ్లను ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అప్పగించడం ద్వారా పేదవారికి వైద్యం దూరం అవుతుందని, పేదవాడి దగ్గర ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వాడు డబ్బులు వసూలు చేస్తారని తెలిపారు. మీరు దారాదత్తం చేస్తున్న ప్రభుత్వ భూముల గురించి పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇంకా మీకు చేత కాకపోతే లేకపోతే మీకు కావాల్సిన వాళ్ళు ఉంటే మీ ప్రభుత్వాన్ని కూడా పీపీపీలో నడపండి. ఇంకా మీరు మిగిల్చింది అదొక్కటే, ప్రభుత్వాన్ని పీపీపీలో నడపడమే. వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ కింద ఇచ్చేద్దామని బేరం పెట్టారు. 17 మెడికల్ కాలేజీలు జగన్ గారు కడితే పేదల వైద్యం కోసం, వాళ్ళ వైద్య సీట్ల కోసం కడితే మీరేం చేశారు? మీకు కావాల్సిన వాళ్ళని కట్టబెట్టడానికి టెండర్లు పిలిచారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే దానికి భయపడి ఆ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు. లేకపోతే ఈ పార్టీకి కృష్ణార్పణం అన్నట్టుగా ప్రైవేట్ అర్పణం చేసేసి ఉండేవారు. ఇవాళ మళ్ళీ ఈ కొత్త పాలసీలోకి వెళ్తే అసలు ఎంత దుర్మార్గమా! ఇప్పటికే ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. రవాణా వ్యవస్థ అని చెప్పి రోడ్లు ప్రైవేటైజ్ చేస్తాము, టోల్ గెట్టుకునే కార్యక్రమం ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వ మార్కెట్లు ఇస్తారంట, ప్రభుత్వ భవనాలు ఇస్తారంట, బస్సు టెర్మినల్స్ ఇస్తారంట, గ్రామీణ తాగునీరుని, టెలికాంని, డేటా సెంటర్లు